మద్యం అక్రమ దందాపై మాట్లాడినందుకు టీడీపీ నాయకులు నడిపిస్తున్న బెల్ట్ షాపులపై మంత్రి లోకేష్ కు లేఖ రాసినందుకు తన భర్త వీరయ్యను అక్రమంగా అరెస్టు చేశారని గుంటూరు జిల్లా దుగ్గిరాల జెడ్పీటీసీ మేకతోటి అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ దుగ్గిరాల మండలానికి వస్తే ఇక్కడ జరుగుతున్న అరాచకాలు తెలుస్తాయని ఆమె అన్నారు. తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు ఆమె. షాపులపై మాట్లాడి ప్రశ్నించినందుకు మరి నిన్న గుంటూరులో ఎక్కడో హత్య జరిగింది. వాళ్ళు ఎవరో మాకు తెలియదు. వాళ్ళని ఆ కేసులో మా భర్తకి సంబంధం ఉంది అని నిన్న అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసి ఇంట్లోకి వచ్చి ఎంతగానో బలోపేతం చేసి వాళ్ళు దౌర్జన్యంగా తీసుకెళ్లారు. అయితే మేము చిన్నపిల్లలు ఉండారని చెప్పినా కూడా పోలీసు వారు ఏమాత్రంగా కూడా వినలేదు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు ఏమాత్రం కూడా రక్షణ లేదని చాలా స్పష్టంగా అర్థమయ్యింది. మంత్రి గారి ఆదేశాలతో ఐజీ గారు నా భర్తపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఒకసారి లోకేష్ గారిని అర్థం చేసుకోండి. మీరు దుగ్గిరాల మండలానికి రండి. ఎవరు నీతి నిజాయితీలతో ఉండారో ఒకసారి చూసి ఆలోచించండి. మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత అరాచకాలు చేసినా, మీరు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మేము వెనక్కి తగ్గేదే లేదు. దుగ్గిరాల జెడ్పీటీసీ అరుణ భర్త వీరయ్య అక్రమ అరెస్టు దుర్మార్గ చర్య అని మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ధ్వజమెత్తారు. ఎలాంటి నోటీసులు లేకుండా పోలీసులు అర్ధరాత్రి ఇంటికొచ్చి భయభ్రాంతులకు గురి చేశారని ఆయన ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో ఎవరు పార్టీలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి. అంత మాత్రం చేత రాజకీయంగా ఎవరో ఏదో పనిచేస్తున్నారనో, ఓ పార్టీ కష్టపడుతున్నారనో, వాళ్ళని ఒక విధంగా బాధ పెడితే వాళ్ళందరూ భయపడతారని ఆలోచిస్తున్నారా? మీరు ఎవ్వరు కూడా భయపడి వెనకెళ్లే పరిస్థితులు లేవు. మీరు ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రతి వ్యక్తి కూడా ఒక ఉద్యమకారుడికి తయారు చేస్తున్నారు మీరే. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో ఎవరు పార్టీలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి. అంత మాత్రం చేత రాజకీయంగా ఎవరో ఏదో పనిచేస్తున్నారనో, ఓ పార్టీ కష్టపడుతున్నారనో, వాళ్ళని ఒక విధంగా బాధ పెడితే వాళ్ళందరూ భయపడతారని ఆలోచిస్తున్నారా? మీరు ఎవ్వరు కూడా భయపడి వెనకెళ్లే పరిస్థితులు లేవు. మీరు ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రతి వ్యక్తి కూడా ఒక ఉద్యమకారుడికి తయారు చేస్తున్నారు మీరే.